పెరుగు వడలైతే రెడీ అయిపోయినాయి. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! చాలా అందంగా గూడా కనిపిస్తున్నాయి. మరి టేస్ట్ గూడా సూపర్ ఉంటుందండి ఇలా తయారు చేస్తే. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎప్పుడూ స్వీట్ వడలు, కారం వడలే కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసారనుకోండి చాలా బావుంటాయి. మరి ఒక్కసారి తిన్న వాళ్ళు అస్సలు ఈ టేస్ట్‌కు మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉంటాయి. మరి పండగలకైనా సరే లేదా ఏదైనా అకేషన్‌కైనా సరే, లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు గానీ, ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినడమే కాదు, మీ పైన ప్రశంసల వర్షం కురిపిస్తారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వడల్ని తయారు చేసే విధానాన్ని, అలాగే ఈజీగా తయారు చేసుకుండే విధానము, మళ్ళీ దీనికి కావాల్సినవి ఇప్పుడు మనము చూసేద్దాము. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని, ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళనేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ ఏసుకొని ఒక 4 గంటలు పక్కన పెట్టేసుకుందాము. మనకి ఈ పప్పు నానుతుంది. ఈ పప్పు 4 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా 4 గాని 3 సార్లు గాని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ మనము మిక్సీలో కానీ, గ్రైండర్‌లో కానీ ఏసేసుకోవాలి. చూడండి నేనిక్కడ గ్రైండర్‌లో ఏసుకున్నాను. మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీలో అయినా సరే మెత్తగా రుబ్బుకోండి. ఈ పిండనేది ఇలా మెత్తగా ఇది పిండి రుబ్బుకునే లోపల మనము పెరుగుని రెడీ చేసుకుందాము. ఇలా గట్టి పెరుగుని తీసుకున్నాం కదండీ! ఈ గట్టి పెరుగుని ఇప్పుడు విస్కర్‌తో కానీ, లేదా మనకి ఇలా గరిటెతో కానీ ఇలాగా ఉండల్లా అంటే ఇలా గట్టిగా లేకుండా ఇలాగ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని వాటర్ తగినంత ఏసుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఇలాగా ఏసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఇలా పెద్ద గిన్నెలోకైతే ఏసుకున్నాను. ఎందుకంటే మనం వడలేసుకున్నప్పుడు మనకి ఎడల్పాటి గిన్నె కావాలి కాబట్టి నానడానికి. ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు చూపిస్తున్నాను. చూడండి మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, ఒక స్పూను జీలకర్ర కూడా తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క, 2 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు అన్నీ ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌లు నూనె ఏసుకొని, ఇప్పుడు ముందుగా అల్లము, పచ్చిమిర్చి ఒకసారి ఏపించుకున్న తర్వాత కరివేపాకు, ఇంకా మినపప్పు మీకు ఇష్టమైతే ఏసుకోవచ్చండి. ఇక్కడ మినపప్పు నేనేయలేదు. శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్రను కూడా ఏసి ఏపించుకోవాలి. ఇలాగ దీనికి ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బావుంటుంది. ఇలా దోరగా ఏయించుకున్న తర్వాత ఒక అర స్పూను పసుపు ఏసుకుందాము. ఇలా పసుపు వేయడం వల్ల మనకి గారెల్లోని కలర్ అనేది వస్తుంది. ఇలా ఇప్పుడు దీంట్లోకి పోపులన్నీ ఏగిన తర్వాత దింపేసుకొని దీంట్లోని మజ్జిగలోకి పోపు పెట్టేసుకోవాలి. చూడండి ఇలా మజ్జిగలోకి పోపు పెట్టేసుకున్న తర్వాత మనము ఇలాగా ఈ ఇప్పుడు ఈ మజ్జిగని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకి లోపలనే మనకి పిండనేది రుబ్బనేది రెడీ అయిపోయింది కదండీ! మినప రుబ్బు. ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ సాల్ట్ ఏసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండనేది పలచగా లేకుండా ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనకి తగినంత నూనెని స్టవ్ పై పెట్టుకొని ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లోకి తగినంత నూనె ఏసుకొని వీటెక్కిన తర్వాత చూడండి ఇలాగ వడల్లాగా ఒత్తుకొని ఏసేసుకోవాలి ఇలాగా. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారా? ఇలాగ మంచి కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకోవాలనమాట. ఇలా 2 సైడ్‌లు కూడా ఇలా తిప్పుకుంటూ, ఇలా బాగా కలుపుకుంటూ అంతా ఈక్వల్‌గా ఎగేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మనము ఈ లోపల ఒక గిన్నెలోకి వాటర్ పెట్టుకోవాలండి. ఇలా తీసుకున్నవి ఈ వేడి వేడి వడల్ని ఈ వాటర్‌లో ఏసుకోవాలి. మనకి ఎగస్ట్రా ఆయిల్ ఉంటే ఈ వాటర్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఇలా ఏసుకున్న తర్వాత ఒక నిమిషం అలాగే పక్కన ఉంచేసేయాలి. ఈ లోపల మనం రెండో వాయి కూడా ఏసుకుందాము వడల్ని. ఇలాగ ఏసుకున్న వడల్ని ఇలా పిండి ఈ మనం ముందుగా పోపు పెట్టుకున్న ఈ పెరుగులోకి ఏసేసుకుందాం. చూడండి ఆల్రెడీ నేను ముందుగానే ఏస్తున్నాను. ఎందుకంటే నాకు ఫోన్ అనేది వీటెక్కి ఆన్ అవ్వలేదు. అందుకని ఈ లోపల ఒక వాయి అయితే ఏసేసుకున్నానండి. 4 వడలు. ఇలాగా 8 వడలనైతే ఏసేసుకుంటున్నాను. చూడండి ఇలాగా అన్నీ కూడా ఇలాగా వాటర్‌లోని ఇలా మరీ ఎక్కువ వాటర్ పిండేయకుండా మామూలుగా పిండుకోవాలి వాటర్ అనేది. కాస్త వాటర్ ఉన్నా ఏం కాదు. ఇలాగ పిండుకుంటే మనకి ఎగస్ట్రా ఆయిల్ ఉంటే వాటర్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ వడల్ని ఇలాగా ఈ మజ్జిగలోకి పోపు పెట్టుకున్న మజ్జిగలోకి ఏసేసుకోవాలి. అంటే పెరుగులోకి. ఇలా ఏసేసుకొని అంతా గూడా మనకి పెరుగంతా దీనిపైన ఇలాగ ఏసుకోవాలి. ములిగేటట్టు దీన్ని పీల్చుకునేటట్టు ఇలాగ అటు ఇటు తిప్పుకుంటూ. ఇలాగా వడకి ఇలా పెట్టేసుకొని ఒక గంట అలా పక్కన పెట్టేసుకుంటే చాలండి. మనం తినొచ్చు ఎప్పుడైనా. ఒక 2, 3 రోజులు గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా ఇంకా ఈ పెరుగులో ఊరి ఈ గారె అనేది ఇంకా పొంగుతుంది. అలాగే టేస్ట్ గూడా చాలా బావుంటుంది. మరి
వాటర్‌లో ఏసి మనం ఏం కంగారు పడవలసిన అవసరం లేదండి. వాటర్‌లో ఏయడం వల్ల మనకి వడ అనేది పెరుగనేది బాగా పీల్చుకుంటుంది. చూడండి ఎంతో ఈజీగా, ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఈ వడలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మరి ఇలా చేసి ఈ పండుగని ఆస్వాదించండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళందరికీ వడ్డించి ఆస్వాదించండి. చాలా టేస్టీగా ఉంటాయి. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్